అయితే ఈ ప్రశ్న టీం నుంచి ఒక అక్క మాట్లాడుతుంది. మరి ఆవిడ ఎవరో మనకు తెలియదు. సో దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఈ వీడియో వచ్చేసి మన ప్రశ్న రావణ్ గారి గురించి ఉంటుంది. వీడియోని పూర్తిగా చూడండి, ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే అక్క ఏమడుతుందంటే, వారంటీ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు, ఎఫ్ఐఆర్ ఫైల్ లేదు అని అడుగుతుంది. అక్క ఒక చిన్న డౌట్. మీ రావణ్ గారికి ఇప్పటికీ ఎన్నోసార్లు ఛాన్స్ ఇచ్చారు కదా గవర్నమెంట్, ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, అందరూ కూడా నోరు అదుపులో పెట్టుకొని ఉండొచ్చు కదా. అంటే మన దగ్గర అంత బలుపు ఉందన్నమాట. సో కాబట్టి అలాంటి బలుపు ఉన్న వాళ్ళకి వారంటీలు గ్యారంటీలు ఉండొద్దు, డైరెక్ట్గా లోపల తీసుకెళ్ళి కుమ్మేసేది. సో అదే చేశారు పోలీసులు కూడా. ఓకేనా. ఇంకోటి అడుగుతుంది అక్క, పిఠాపురం పోలీసులు వచ్చి పిఠాపురం స్టేషన్లో పెడతారని అడుగుతుంది. మరి పిఠాపురం పోలీసులు పిఠాపురంలో పెట్టక అమెరికాలో పెడతారు అక్క అన్నకి సన్మానం చేసి? కామెడీ కదా నువ్వు చేసేది. ఎక్కడ పోలీసులు వచ్చి అక్కడే తీసుకెళ్ళి పెడతారు స్టేషన్, మరి ఎక్కడ పెట్టాలి అన్నకి? ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేకపోతే ఎట్లా చెప్పు నీకు? ఇదే నేను చెప్పాలా నీకు? అయ్యో అయ్యో, ఎలా మరి? ఇలాంటి వాడి దగ్గర ఉంటే ఇలాంటి మైండ్ సెట్ ఉంటుంది. కొంచెం నాలెడ్జ్ రావాలి మీకు. ఇంకా ఇంకోటి వచ్చేసి వీడేమన్నా టెర్రరిస్టా, వీడేమన్నా రేపిస్టా అని అడుగుతుంది. ఆ రేపిస్ట్ టెర్రరిస్ట్ కన్నా వీడు చాలా దారుణమైన మనిషి. ఎందుకంటే మతాల మధ్య, కులాల మధ్య చిచ్చులు పెట్టి, ప్రాంతాల మధ్య విభేదాలు రప్పించి మతోన్మాదుడిగా ఇరు వర్గాలని కొట్టు సచ్చేలా చేస్తున్నటువంటి ఇలాంటి వాళ్ళు సమాజానికి చాలా ప్రమాదకరం. నీకు తెలిసి ఉంటుంది కానీ నువ్వు చెప్పలేకపోతున్నావు, మనసు ఒప్పుకోదు. ఎందుకంటే ఎంతైనా నువ్వు వాడి టీమే కాబట్టి నువ్వు చెప్పలేవు. ఆ విషయం నాకు కూడా తెలుసు, కానీ మనసులో నీకు అర్థమై ఉంటుంది ఆడేంటి అనేసి. ఇంకోటి అంటుంది, చిన్న యూట్యూబర్ పైన మీకు ఎందుకు ఇంత కక్ష, అంత భయం ఎందుకు అని అడుగుతుంది. ఆడ యూట్యూబర్ అని మీకు తెలుసు కదా. పోనీ వీడియోలు చేసుకుంటే తప్పులేదు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పులేదు, క్వశ్చన్ చేస్తే తప్పులేదు, కానీ మనకంటే గౌరవపదమైన స్థాయిలో ఉండే వాళ్ళని ఎలా మాట్లాడాలి నీకు తెలియదా? పోనీ చెప్పు, నువ్వు చదువుకున్నావు కదా. పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, మనకంటే వయసులో కానీ గౌరవపదమైన స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి? ఆడు గీడు ఏది పడితే అది మాట్లాడితే అవుతుందా? అన్నీ అయిపోయిన తర్వాత యూట్యూబర్ అని చెప్పేసి విక్టింగ్ కార్డ్ ఒకటి వేసుకొస్తే అయిపోద్ది? అవ్వదు కదా. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఏది మాట్లాడుతున్నామో ఏది మాట్లాడకూడదు అది చూసుకోవాలి. మీ ఛానల్లో 90% అన్ని పవన్ కళ్యాణ్ పైనే ఉంటాయి వీడియోస్. ఇంతకుముందు మీరు మన జగనన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఛానల్ ఉంది కదా, కనీసం ఒక్కటన్నా ఛానల్ వీడియోస్ ఉన్నాయా జగనన్న పైన? లేవు. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ టార్గెటింగ్ అగైన్ అండ్ అగైన్? ఎందుకు చెప్పండి, నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ అక్కడే టార్గెట్ మీకు? ఆయన పైన చేసి వీడియోస్ చేసి మీరు బతికి తినాలా? టైం వస్తుంది, ఆ టైం ఈరోజు వచ్చింది. అదేవిధంగా రీసెంట్గా మొన్న సభలో ఏం మాట్లాడాడు, ఎంత గలీజ్గా మాట్లాడాడు నీకు తెలియదు అక్క. ఈరోజు అన్నకి సపోర్ట్ చేస్తున్నా బయటకు వచ్చి, కొంచెం ఉన్న సిగ్గుండాలి అక్క. మనం ఎవరికన్నా సపోర్ట్ చేస్తున్నాం అంటే ఆడు కొంచెం ఉన్న నీతిమంతుడే ఉండాలి, ఒక కనీసం 1% అన్న ఉండాలి. అప్పుడు సపోర్ట్ చేస్తే జనాలు కూడా మెచ్చుకుంటారు. అయ్యే పోనేలే, మనోడే మంచి చేస్తున్నాం. అది పక్కన పెట్టేసి ఆడు గలీజ్ మాట్లాడుతా అంతా ఉంటే ఆడుకు సపోర్ట్ చేయడానికి వచ్చిన ఆడు చూసి ఎవరు భయపడతారు చెప్పు? వాడు వద్దు, అవన్నీ వద్దు. కానీ ఆడు కమ్యూనిటీకి ఎక్కువ, విలన్కి తక్కువ, అంతమించి ఏం లేదు ఆడు. అదేందా నువ్వు అంత ఎలివేషన్ ఇయ్యద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నకి వచ్చిన తర్వాత అన్ని సెట్ అవుతాయి. ఇంకొకటి ఏంటంటే అణచివేత వేసిన దగ్గర వచ్చి ఈయన రావణ్ అనే పర్సన్ గొంతెత్తి మాట్లాడతాడంట. ఎక్కడ మాట్లాడుతున్నాడు చెప్పుకొని? ఎక్కడన్నా సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? జనరల్గా అందరూ ఏం చేస్తారు? పలానా ప్లేస్లో సమస్య ఉందన్నప్పుడు పలానా ప్లేస్కి వెళ్ళి మీకు ఏమైంది, అసలు మీకు ఏం జరిగింది, మీ ప్రాబ్లం ఏంటని కనుక్కోవాలి. లేదంటే ఆ ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళని తీసుకెళ్ళి స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ రైజ్ చేయాలి. అవునా? ఇది కదా ఫార్ములా. అలా కాకుండా
నీ ఇష్ట ప్రకారం ఛానల్ ఉంది కదని చెప్పేసి వాళ్ళకి ఏదో నువ్వు మంచి చేద్దామని చెప్పేసి దళిత ముసుగులో ఒక కార్డు వేసుకొని నేను క్రిస్టియన్ కాదని చెప్పేసి ఒక కార్డు వేసుకొని వచ్చేసి ఏది పడితే అది మాట్లాడిస్తే అయిపోద్దా? అవ్వదు కదా. ఎట్లా మరి చెప్పు? మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. నువ్వు కొడకల్లారా అంటే అవుతుంది అందరినీ. ఒక డిప్యూటీ సీఎం పట్టుకొని నా అభిమాన నటుడు నా పవన్ కళ్యాణ్ నా పిఠాపురం ఎమ్మెల్యే అంటే ఏది పడితే అది మాట్లాడేసి ఐస్ క్రీమ్ పెట్టుకున్నామని అడిగితే ఎట్లుండదు చెప్పు? తప్పు కదా. తప్పుకి అన్నకి సన్మానం జరుగుతుంది కాబట్టి వెయిట్ చేయి. ఇంకోటి అంటే ఈడి ఛానల్ అంటే ప్రతిపక్షం అంట. కామెడీ చేసేదానికన్నా ఒక అద్దుపొద్దు ఉండాలి. అర్థమవుతుందా? మనం జగన్ అన్న చేసినా అది ఒక విధంగా చూడడానికి అందంగా ఉంటుంది. మరీ మీరు చేసే చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ కోసం ఏడ్చినట్టు ఇంత కామెడీ చేయొద్దాక బాగుండదు. ఆవిడ ప్రతిపక్షం ఏంటి చెప్పు? గలీజ్గా నువ్వు కామెడీ చేయకపోతే ఆయన అసలు ఎవడు లెక్కలోనే చేయడు. ఆయన మనిషిగానే చూడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ ప్రతిపక్షం ఏంటి? ఆడు మాట్లాడేదే బండ బూతులు. వాడు మళ్ళీ ప్రతిపక్షం అలో నువ్వు వాడికి ఎలివేషన్ ఇస్తున్నావు. ఏం చూసుకుని ఇస్తున్నావు నాకైతే అర్థం కావట్లేదు. ఆడికి అంత సీన్ లేదక్క. ఫస్ట్ నువ్వు అది తెలుసుకో. ఆడికి అంత సీన్ లేదు. ఆడంతా లిల్లీ పుట్టాడు. అర్థమైందా? అన్ని కరివేపాకు లెక్క తీసి పడేస్తారు అంతే కూరలో. వాడికి అంత సీన్ లేదు. ఎవరికి ఎవరు వాడిని అంత ఎలివేషన్ ఇచ్చి చూడట్లేదు ఆంధ్రాలో. నువ్వు కాబట్టి నువ్వు అంత ఎలివేషన్ వేయద్దు ఆడికి. ఓకేనా? కొంచెం గుర్తుపెట్టుకో. నీకు కూడా బాగుంటుంది. నువ్వు ఆడే టీంలో ఉన్నావు కాబట్టి నీకు కూడా బాగుంటుంది. ఇంకోటంట కామన్ మ్యాన్ అంట. కామన్ మ్యాన్ అనేసి ఇప్పుడు గుర్తుకొచ్చింది అక్క. స్టేషన్కి వెళ్ళిన తర్వాత ముందంతా గుర్తురాలేదా? ఎటు పోయింది అక్క కామన్ మ్యాన్ అనేసి? ఇప్పుడే గుర్తుకొచ్చిందా? యూట్యూబ్ ఛానల్ అనేది ఇప్పుడే గుర్తుకొచ్చిందా? కామన్ మ్యాన్ అంటే ఎట్లా ఉండాలి? ఒక పద్ధతిగా సరైన విధానంలో పాలసీల పైన చెప్పిన హామీల పైన నువ్వు ప్రశ్నించే విధంగా ప్రశ్నలు ఉండాలి. అంతేగాని నువ్వు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొచ్చేసి నువ్వు ఏదో పెద్ద తోకు తురుంకనేట్టు నీకు ఏది పడుతుంది మాట్లాడితే చెల్లుబాటు అనుకుంటే అవ్వదు. చట్టం అనేది ఒకటి ఉంటుంది మనకి. దానికి కొంచెం టైం పట్టింది అంతే. అంతమించి ఏం కాదు. టైం వచ్చినప్పుడు అన్నీ బయటకు వచ్చేస్తాయి కదా. అట్లనే అన్నకు టైం వచ్చింది. ఈ రోజు తొక్కి పట్టినారు ఎవరు తీయాలో తీస్తారు. మొన్న అన్నాడు కదా సభలో ఆయన రాధా మనోహర్ దాసి. ఆయన కాలి గోటి కూడా ఇటు సరిపోడు. ఆయన ఎక్కడ ఈడెక్కడ? అలాంటి ఈడు ఆయనకి సవాల్ చేసి నీకు అది చేస్తాను ఆయన బొచ్చు చిటికిన వెళ్ళిపోయిన ఇంటికి కూడా పేకలేడు వీడు. అర్థమవుతుందా? మాట్లాడడం అనేది మైక్ ఉంటే ఎవరైనా మాట్లాడతారు అక్క ఎక్కడైనా. అందులో ఏముంది చెప్పు? ఒక 10 మంది జనాలు ఉంటే నేనైనా మాట్లాడతాను. మాట్లాడే ప్రతి గొప్ప కాదు. ఏం మాట్లాడుతున్నాం అనేది మనం తెలుసుకోవాలి. మాట్లాడాలి. ఎవరితో మాట్లాడుతున్నాం అనేది ఆలోచించి మాట్లాడాలి కదా. ఇంకొచ్చేసి రాబోయిన వాయిస్ అంట వింటే కూటమి భయపడుతుందంట. నేను ఇందాక చెప్పినా నీకు నా మాటిని. నువ్వు కామెడీలు మానేసి ఫస్ట్ ఆఫ్ ఆల్. వాడి వాయిస్ని ఎవరైనా ఇరిటేషన్ పడతారు కానీ వాడి వాయిస్ని ఎవరైనా భయపడతారా చెప్పు? చిన్న పిల్లలు కూడా భయపడరు వాడి వాయిస్ని. ఎందుకు ఇట్లా నువ్వు కామెడీ చేసి ఎలివేషన్ ఎందుకు ఇస్తున్నావు వాడికి? అంత సీన్ లేదక్క ఆడికి. అర్థమవుతుందా? ఆడేదో బూతులు మాట్లాడేసి ఆడేదో ఎవరో దొరికితే మైక్లో ఏదంటే అది వాగిస్తే భయపడతారని ఎవరు అనుకోరు వాడికి. అర్థమవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆ భ్రమలోంచి బయటికి రా. మిమ్మల్ని అందరినీ వాడు పిచ్చోడు చేసి ఆడుకుంటున్నాడు. సో కాబట్టి దయచేసి నేనేం చెప్తానంటే నీకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. దయచేసి ఆ టీంలో నువ్వు ఉంటే పక్క వెళ్ళిపోయి. ఎందుకంటే నీకు కూడా మంచిది కాదు. ఇలాంటి వాళ్ళతో తిరిగితే మన బ్రెయిన్ కూడా ఖరాబ్ అయిపోయి మనం కూడా వీళ్ళలాగానే చెడిపోతాం. బుర్ర పని చేయక పిచ్చోళ్ళు అయిపోతాం. సో కాబట్టి అది మానేసేయండి. ఓకేనా? ఇంకా ఫైనల్గా అక్క మంచి ఎలివేషన్ ఇచ్చింది లాస్ట్లో. ఏంటంటే అన్న సక్సెస్ అయ్యాడంట. ఈ అరెస్ట్ అనేది చేసిన దాని వల్ల సక్సెస్ అయ్యాడంట. కొంచెం ఏమన్నా ఉందా అక్క నీకు? పోన్లే నువ్వు చెప్పు, నా మాట వద్దు, నువ్వు చెప్పు. ఏమన్నా ఉందా? సిగ్గు సరం ఏమన్నా ఉందా? వాడు ఏ విధంగా సక్సెస్ అయినట్టు చెప్పు పోనీ. ఏది గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే డిప్యూటీ సీఎం గారిని పవన్ కళ్యాణ్ గారిని, అలాగే నారా లోకేష్ గారిని తిట్టి అరెస్ట్ అయితే సక్సెస్ అయినట్ట. నిజంగా ఏమన్నా నీకు పని చేస్తుందా మెదడు అన్నా? లేకపోతే పిచ్చిలేసింది ఆడలాగా నీకేమన్నా? లేదు కదా. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళని ఒక స్టేజ్ పైన
అంతమంది ముందర నోరు వేసుకొని ఏది పడితే అది మాట్లాడేసి నోటికి లాస్ట్ వేసుకున్నావా, నోట్లో ఏం పెట్టుకోనవు, నిన్ను గుడ్డలు వేసి కొడతా అంటే అది సక్సెస్ అయినట్ట? సక్సెస్ అనేది ఏంది? ఉన్నతమైన విలువలతో సాంప్రదాయబద్ధంగా మనం ప్రశ్నించి మన ఎదుగుదలకి మనమే పునాలు కట్టుకొని పైకి రావాలి, అదే సక్సెస్ అంటే. అంతేగాని తిట్టి మాట్లాడి బూతులు మాట్లాడి ఎవరో ప్యాకేజ్ ఇస్తే తీసేసుకొని మనం బతికి అందరిపైన అభిరుచికి పడి ఏది పడితే మాట్లాడడం సక్సెస్ కాదు. తెలుసుకో సక్సెస్ అంటే ఏంటో నీకు తెలుస్తుంది లైట్గా ముందు. కాబట్టి అన్నకి అంత ఎలివేషన్ ఇద్దు. అన్న కార్లో దిగితే, అన్న కమ్బ్యాక్ ఇస్తే, అన్న పైనుంచి దిగితే ఏం కాదు, అన్న మళ్ళీ సేమ్ టు సేమ్. ఈసారి మళ్ళీ ఇట్లనే చేస్తే మళ్ళీ తీసుకెళ్తారు, మళ్ళీ కుమ్ముతారు. సేమ్ ట్రీట్మెంట్ అనేది సేమ్ ఉంటుంది, ఏం మారదు. అన్నే మారాలి ఫైనల్గా, మారతాడు. ఎందుకంటే బోరుగడ్డ అనిల్ అంత పెద్ద మనిషి మారిపోయింది ఈ దెబ్బకి. ఈడు మారడా చెప్పు? వీడికి 2 ట్రీట్మెంట్లు జరిగినాయి అనుకో, సైలెంట్గా అయ్యా బాబు అనేసి సెట్ అయిపోతాడు, టైం పడుతుంది అంతే, ఏం కాదు. కాబట్టి ఇంకొక మాట, ఇది నిజం అనుకో. యాక్చువల్లీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు అనేసి నువ్వు చెప్పినావు, అది రైట్. ఎందుకంటే ఆడు పిచ్చుగా బ్రహ్మాస్త్రం అనేది ఆడిపోయిన ఎవరు వేయలేదు. ఎందుకంటే పిచ్చుక పైన ఎవరు వేయరుగా తెలిసి ఈడే పెద్ద పెద్ద వాళ్ళతో పెట్టుకొని దారిన పోయే కంపెనీ వెనకాల తగిలించుకొని లోపల కూర్చుని వెళ్ళి అవసరమా చెప్పాడికి? ఆడి పని ఏంది? నువ్వు అంతగానో పేదల పక్షాన్ని నిలబడాలి అంటే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడికి వెళ్ళి గొంతుని లేపి ఇక్కడ అన్యాయం జరుగుతుంది అనేసి ప్రభుత్వానికి తెలియజేయాలి. ఏది పద్ధతిగా గౌరవంగా బూతులు మాట్లాడుకుంది. అంతేగాని నీకు ఏది పడితే అది మాట్లాడితే అవ్వదు, నడవదు. ఇది ప్రభుత్వం, మనకంటే ఒక సిస్టమ్ ఉంది. ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు తెలుసుకొని మనం మాట్లాడాలి. మనకు నోరు ఉంది కదా అనేసి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేసి ఏది పడితే మాట్లాడితే గవర్నమెంట్ ఊరుకోదు, జనాలు ఊరుకోదు. కాబట్టి అన్నకి అంత ఎలివేషన్ వేయద్దు. ఆడి పిచ్చుకతో సమానమే, ఆడికి అంత సీన్ లేదు. అర్థమవుతుందా? నీకు తెలియకపోవచ్చు, బహుశా ఇప్పుడు తెలుస్తుంది, బయటకు వచ్చిన తర్వాత అన్నా తెలుస్తుంది. సో ఇంక మీదటైనా జాగ్రత్త చెప్పు. ఇలాంటి వాళ్ళు ఉండి అన్ని రెచ్చగొట్టానుకో మళ్ళీ లోపలికి వెళ్ళి కుమ్మించుకోవడం గ్యారెంటీ. ఓకేనా? సో జాగ్రత్తగా ఉంటారనేసి నేను కోరుకుంటున్నాను. మీరు కూడా అలాగే ఉండేట్టుగా చేయండి. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ వీడియో. మన రావణ్ గాడు పిచ్చి కుక్క అయినటువంటి రావణ్ ఈరోజు స్టేషన్కి వెళ్ళి లోపల ఓసులు లెక్క పెడుతున్నాడు. పెద్ద పెద్ద ముదురు మాటలు మాట్లాడాడు కదా, అందరినీ పొడుస్తాను సించుతానేసి. ఫైనల్గా ఈ పిచ్చి కుక్క లోపలికి వెళ్ళిపోయింది. దాన్ని 2 తోమి మంచిగా ఆరబెట్టేస్తే సెట్ అయ్యి బయటకు వస్తుంది అనమాట. సో అది లెక్క. సో థ్యాంక్ యూ. వీడియోని ఇప్పుడు చూస్తుంటే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్. లవ్ యూ.